హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఇప్పుడు నేను కోకోనట్ మిల్క్ కోకోనట్ కేక్ చూపిస్తాను చేస్తాము. ఇది కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. కొబ్బరికాయ గ్రైండర్లో వేసి జాలితో ఇలా పిండేసి మిల్క్ తీసుకున్నాను. దానికి కావాల్సినంత అది కలిపేటప్పుడు ఎంత అవసరం ఉంటే అంత పోసుకోవచ్చు. మనం 1 కప్పు మైదా, సగం కప్పు చక్కెర, చిన్న ఈ గంటెతో 1 గంటెడు ఆయిల్, ఎసెన్స్, కేక్ జెల్. ఇది కేక్ జెల్ కొంచెం. ఇప్పుడు గ్రైండర్లో వేసి కలుపుకుందాం. చక్కెర లేకుంటే మామూలుగా అయితే కలవది, అందుకని నేను గ్రైండర్లో ఒకసారి కేక్ జెల్ ఇది కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకొని తీసుకుందాం. దానికి కావాల్సినవి తర్వాత ఒక కేక్ గిన్నెకు ఆయిల్ రాసేసి పిండి మైదా ఇట్లా చల్లేసి దులిపేసిన. ఇప్పుడు మనం కేక్ జెల్, చక్కెర, ఆయిల్ ఈ 3 కలిపి ఒకసారి గ్రైండ్ తీసుకొని ఇప్పుడు గిన్నెలో వేసి కలుపుకుందాం. మళ్ళీ దానికి కావాల్సింది మళ్ళీ కొంచెం వంట సోడా, తర్వాత ఈనో లాస్ట్లో వేయాలి. గిన్నెలో పోసేటప్పుడు ఈనో వేయాలి, మొదలు వేయొద్దు. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసి తీసుకుంటాం. చూడండి ఎలా వచ్చిందో, మంచిగా క్రీమీ లాగా వచ్చింది. చక్కెర ఆయిల్ ఇవన్నీ కలిపితే ఇట్లా క్రీమీ లాగా వచ్చింది కదా. ఇప్పుడు నేను గ్రైండర్లోనే కలుపుదామని డిసైడ్ అయినా. ఇప్పుడు మైదా, ఇది సరిపోకపోతే కొద్దిగా ఎంత అంటే టీ స్పూన్ల 3/4 టీ స్పూను సోడా వేసిన, వంట సోడా. తర్వాత గ్రైండ్ చేద్దాం. కొద్దిగా కోకోనట్ మిల్క్ చూసుకొని వేసుకోవాలి, మొదలే చాలా వేయొద్దు. ఇప్పుడు కలుపుదాం. ఎసెన్స్ కూడా వేద్దాం. ఒక్క నిమిషం ఎసెన్స్ చేస్తా. గ్రైండ్ చేసిన క్రీమీగా వచ్చింది కదా. కోకోనట్ స్పాంజ్ కేక్ చూడండి ఇలా రావాలి, క్రీమ్ ఇలా పడాలి. మరీ ఎక్కువ పోసుకోవద్దు, తొందరపడి. కోకోనట్ మిల్క్ కొంచెమే వేసుకోవాలి, అంటే దానికి సరిపడా చూసుకొని వేసుకోవాలి, తొందరగా వేయద్దు. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసిన కదా, ఈనో వేద్దాం. ఇప్పుడు ఈనో 1/2 ప్యాకెట్ వేస్తున్నా, చాలా కొంచెం ఉంది ఇది, కేక్ పెద్దగా లేదు. వేసి మళ్ళీ ఒకసారి గ్రైండర్లో అనేసి దాంట్లో పోసి పెట్టేద్దాం. కొద్దిగా కోకోనట్ మిల్క్ వేస్తున్నా పొంగనికే. చూడండి అది వేయంగానే ఫుల్ పొంగేస్తుంది. ఇప్పుడు దాంట్లో వేసేద్దాం గిన్నెలో. ఇట్లా వేసి ఒకసారి ఇట్లా కలుపుకొని ఇంకా మళ్ళీ గ్రైండ్ చేసే అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో పోసేసుకుందాం గిన్నెలో. చూడండి ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం. పోసేసిన గిన్నె ఓవెన్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు దీన్ని స్టార్ట్ చేద్దాం. ఓవెన్ ఒక 15 నిమిషాలు పెడతాను. కూడా కాదు, 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. చిన్న కేక్ కదా, 5 మినిట్స్. స్టార్ట్ చేద్దాం. చూడండి అయిపోతుంది ఒక 5 నిమిషాల్లో. కోకోనట్ మిల్క్ కేక్ అవుతుంది. ఒక పక్కన కోకోనట్ మిల్క్ కొంచెం వేడి చేసుకుంటున్నాం. కాఫీ కూడా తాగేస్తాను నేను. కోకోనట్ మిల్క్ మిగిలిన పెట్టుకొని బ్రూ కాఫీ. ఇక్కడ కాఫీ వేసుకున్నాను. చూడండి కాఫీ కూడా తాగేస్తున్నా. మిగిలిన కోకోనట్ మిల్క్ కాఫీ చాలా బాగుంటుంది. తాగి చూడండి, నా మాట వినండి తప్పకుండా.
మీకు నచ్చితేనే నా మాట వినమని మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తలేను నేను. కానీ కోకోనట్ మిల్క్ కాఫీ చూడండి, కోకోనట్ మిల్క్ ఐస్ క్రీమ్, కోకోనట్ మిల్క్ కాఫీ. ఏం చేసిన అంటే కొంచెం మిగిలిన మిల్క్లో అన్నీ కలిపేసినండి. కలియం బుల్గం అన్నీ కలిపేసిన. దీంట్లో కార్న్ఫ్లవర్ కలిసింది, చక్కెర కలిసింది, అన్నీ కలిసినాయి. చాలా బాగా వచ్చింది కాఫీ కూడా. నైస్నా, సూపర్. టేస్ట్ కూడా చాలా బాగుంది కోకోనట్ మిల్క్ కాఫీ. ఇప్పుడు కేక్ ఏమవుతుందో చూద్దాం. తీతము చాలానే పొంగింది మస్తు. స్పాంజ్ కేక్, కోకోనట్ మిల్క్ స్పాంజ్ కేక్ ఎలా ఉంటుందో చూద్దాం. మస్తు పైకి అయితే వస్తుంది. సూపర్ స్పాంజ్ కేక్, చాలా బాగా అనిపిస్తుంది తిరుగుతుంటే. 3-2 మినిట్సే పట్టింది, ఎక్కువ కూడా పట్టలే, తొందరగానే అయిపోయింది. చిన్నది కదా, చిన్న గిన్నెలో వేసి పెట్టినా కదా, అంత పెద్దదేం కాదు. 1/2 kg క్రీమ్ అన్నీ పూస్తే 1/2 kg అవుతుంది. ఇప్పుడు ఒకసారి, ఆహా సూపర్ కేక్, వావ్, ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు అదొకసారి ఇది పెట్టి చూద్దాం. అంటుకోకుండా ఉండాలి. అంటుకోలేదు, ఓకే అయింది, రైట్. తీయొచ్చు బయటికి, తీసుకొని చూద్దాం. చేతితో తీస్తలేను నేను. వావ్, కోకోనట్ మిల్క్ కేక్, వావ్ సూపర్ వచ్చింది. కట్ చేద్దాం. చూడండి, సూపర్ హాట్ కేక్ వచ్చింది. వావ్, కోకోనట్ మిల్క్ స్పాంజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఒక పీస్ కట్ చేస్తాను. హాట్ని కట్ చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ కేక్ సూపర్, వావ్, చూడండి స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చింది. ఆహా సూపర్, చాలా మంచిగా వచ్చింది. స్పాంజ్ చూడండి ఎంత మెత్తగా వచ్చింది. మీరు కూడా చేసుకొని తిని చూడండి. కోకోనట్ మిల్క్ కేక్, కోకోనట్ మిల్క్ కాఫీ కూడా ఉంది. కాఫీ కూడా చేసుకున్నాను నేను ఆ మిల్క్తోనే. తప్పకుండా చేసుకొని తిని చూడండి. కోకోనట్ మిల్క్ కేక్, కోకోనట్ మిల్క్ కాఫీ సూపర్. నేను తాగి చెప్తా. వావ్, ఏం రుచి అన్నట్లుగా ఉంది. ఓకేనండి, నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ పెట్టండి. ఒకటి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియో ఎప్పుడు పెట్టినా నేను తొందరగా మీకు వచ్చేస్తుంది. వీడియో తొందరగా మీకు అందుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. ఓకేనండి, ఓకే అండి, తప్పకుండా చేసుకుంది చూడండి, ట్రై చేయండి. సూపర్ ఉంది, చాలా బాగుంది. బాయ్. హాయ్, వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు చాక్లెట్ కేకు రెసిపీ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, 1/2 కప్పు చక్కెర, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 కప్పు నూనె, ఒక ఈనో ప్యాకెట్, ఒక వెనిగర్ ఎసెన్స్, చాక్లెట్ ఎసెన్స్. ఇది మిల్క్ కావాల్సినంత చూసుకొని పోసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కొద్దిగా సోడా, ఈనో ప్యాకెట్ ఒకటి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. నూనె, ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ తీసుకుంటాను, మీరు మీ ఇష్టము, ఏదైనా తీసుకోవచ్చు. చక్కెర, అవి రెండు కొంచెం కలిపేద్దాం. ఇప్పుడు
నెక్స్ట్ ఇప్పుడు కలిసింది కదా, క్రీమీ లాగా అయింది. తర్వాత మైదా వేసేస్తున్నాం. మైదా వేసుకోవాలి. తర్వాత చాక్లెట్ పొడి కూడా వేసేస్తున్నాం. తర్వాత వంట సోడా కొద్దిగా 1/2 టీ స్పూన్. తర్వాత మిల్క్, చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒకే తిక్కు తింపాలి. చాక్లెట్ ఎసెన్స్ 2-3 డ్రాప్స్, ఎక్కువ లేదు. ఇది తీయాలి. ఇప్పుడు చాక్లెట్ ఎసెన్స్ కొద్దిగా చాలు. ఇప్పుడు లాస్ట్లో ఈనో పౌడర్ వేయాలి. వేయంగానే ఇందులో గిన్నెలు వేసేసి ఓవెన్లో పెట్టుకోవాలి. వన్ సెకండ్. ఇప్పుడు ఈనో పౌడర్ మొత్తం వేసేస్తున్నా, ఒక ప్యాకెట్. దానిపైన కొంచెం మిల్క్, ఉబ్బుతుంది. ఇది వేయంగానే కలిపేసుకుంటామే. అది కొంచెం తడి ఉంటే ఎక్కువగా ఉబ్బుతుంటుంది, అందుకని. ఇప్పుడు డబ్బాలు వేసేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది కేకు, తీసేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయ్యో ఏమంటించుకుంది అదే చాక్లెట్ చూడండి, సూపర్ అయింది చాక్లెట్ లావా కేక్. ఇప్పుడు కట్ చేస్తున్నాం. కట్ చేయను. సూపర్ అంటే సూపర్. వావ్, చూడండి ఎంత బాగా వచ్చింది. రెసిపీ నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి మీ వాళ్ళకి. చూడండి లావా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. చెంచాతో చాలు. సూపర్ కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే తిని చూపిస్తాము. మీరందరూ కూడా చేసుకొని తినండి. ఇంకా అందరికి పెట్టలేనండి, నేనైతే తినగలుగుతాను. చూడండి ఎంత బాగా వచ్చింది. వావ్, సూపర్ అండి, సూపర్. వెరీ గుడ్, చాలా బాగా వచ్చింది.